అందరికీ మరణాత. చిన్న ప్రార్థన. మహాగణ దేవ, నీ బంగారు పాదములకు లెక్కలేనని స్తోత్రములు యేసయ్యా. దేవా, ఈ సమయం నా ప్రభువా, దేవా, ఇటు అమూల్యమైన సమయము నాకు అనుగ్రహించినందుకే నీకు లెక్కలేనని స్తోత్రములైనా. నిలువబడినది నేనైనాను ప్రభువా. దేవా, నా నోట నా ప్రభువా నీ మాటలు ఉంచి ప్రభువా నాకు ధైర్యమును అనుగ్రహించి ప్రభువా, నీవు సిలువలో పలికిన 6వ మాటను ప్రభువా, సమాప్తమైనది అనే మాటను ప్రభువా నేను ధ్యానించి ఉండగా ప్రభువా, నీవునే ప్రభా ఏవైతే చెప్పాలనుకుంటున్నావో ప్రభా నీ పరిశుద్ధాత్మ శక్తితో ప్రభా అనుగ్రహించి దేవా నేను ఇక్కడ చెప్పలాగిన నీ కృపను అనుగ్రహించమని అడుగుచున్నాను యేసయ్యా. దేవా, నీ వాక్యంలో సెలవిచ్చినావు, ఆత్మ సంగముతో చెప్పిన మాట చెవిగల వారు వినుగాక అన్న రీతిగా ప్రభా మేము చెవులతో విని ప్రభా హృదయంలో భద్రపరుచుకొని దేవా ఆత్మీయముగా మేము వాటిని అనుసరించలాగిన నీ కృపను మాకు అనుగ్రహించమని సిల్వమ్రానుపై విరేలాడి మాకు రక్షణ అనుగ్రహించిన యేసు ప్రభు నామంలో వేడుకొంచున్నాం తండ్రి. 6వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. యేసు ఆ చిరుక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఈ మాటలు మనము చూసినట్లయితే ఈ మాట అనేది మనము గ్రీక్ భాషలో మనము చూసినట్లయితే తెలుస్తాయి అనే మాట నుండి ఏది వచ్చింది. మీన్స్ ఇట్స్ ఫినిష్డ్. ఆయన ఏం చెప్తున్నారు అంటే ఆయన ఫినిష్ అయిపోయారని చెప్పట్లేదు. అంటే ఆత్మను అప్పగించేశారు అంటే అర్థము నేను మరణిస్తున్నా అని ఆయన చెప్పటం లేదు. కానీ ఆయన తను ఈ భూమి మీదకు ఎందుకైతే వచ్చారు, ఆయన వాట్ ఈస్ ద పర్పస్, ఆయన యొక్క ప్రణాళిక ఏమై ఉన్నదో అనేది సమాప్తమైనది అని ఈ మాటలో ఆయన చెప్పుచున్నారు. మనము యోహాను సువార్తలో ఆయన ఈ మాట చెప్పే ముందు ఆయన ఒక ప్రార్థన చేసి ఉన్నారండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనంలో ఇటు విధముగా ఉన్నది, చేయటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. తండ్రి ఆయనకు ఒక పని ఇచ్చారనమాట. ఆ పని ఆయన ఎట్లా చేసి ఉన్నారంటే సంపూర్ణంగా ఆ పని నెరవేర్చి నేను మహిమపరచుటకు ఆయన ఎందుకు ఈ భూమి మీదకి వచ్చారంటే ఆయనను మహిమపరచడానికి ఈ భూమి మీదకి వచ్చి ఉన్నారు. అలాగనని తిమోతి 1st చాప్టర్ 2 తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే అప్పగించుకున్నాను. ఆయన ఈ గ్రంథంలో ఏమని ఉందంటే, ఈ పత్రికలో ఏమని ఉందంటే, ఆయన వచ్చిన ప్రణాళిక ఏంటి అంటే, ఆయన పని ఏంటి అంటే ఆయనను తనకు తానుగా విమోచన క్రయధనంగా అప్పగించుకోవడమే ఆయన యొక్క పని అయినది. అది ఆయన చేసి ఉన్నారు. అది ఎలాగో ఆయన క్రయధనంగా అప్పగించుకొని ఉన్నారంటే యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4వ వచనం. యెషయా 53 చాప్టర్ 4th వర్స్. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములు బట్టి అతడు గాయపరచబడెను, మన దోషం బట్టి నలుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనము ఏదైనా వచ్చిందంటే మనము ఈ వచనంని తప్పకుండా మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఏమని? ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. కానీ దాని పైన ఉన్న మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్టు లేదు. కానీ ఆయన మన కొరకు అంటే మనం యొక్క పాపములు, వ్యాధులు, మనం ఏవైతే తప్పులు చేస్తున్నామో అది ఆదాము గారు మొదలుకొని రాకడ వరకు ఏవైతే ప్రజలు ఉన్నారో వారందరూ చేసిన పాపములన్నిటినీ ఆయన సిలువ మీద మోసుకొని ఉన్నారనమాట. అది దేవుడు ఆయనకి ఇచ్చిన పని అయినది. మనము ఎవరైనా మనం చేయని తప్పుకి ఎవరైనా మనల్ని తప్పు అంటే మనం ఒప్పుకుంటామండి. ఇప్పుడు ఏదో ఒకటి ఉంది, మీరు అది చేశారు అని అంటే, మీరు చేయకుండా చేసామంటే మనం నేను ఎందుకు చేశాను అని మనం పెద్ద గొడవ పడతాం. కానీ ఆయన ఏం చేశారు? మన యొక్క పాపములు, మనము చేసిన పాపముల కొరకు ఆయన సిలువ మీద వేలాడబడి ఉన్నారనమాట. అది
కొంతమంది ఆయన ఈ పని ఎప్పుడు స్టార్ట్ చేసి ఉన్నారంటే ఆయన 12వ నాటి నుండి మనము లూకా సువార్త 2వ అధ్యాయము 41 నుండి 49 వచనముల వరకు ఇది ఉంది. లూక్ చాప్టర్ 2 41 to 49 వర్సెస్. దానిలో మనము ఒక వృత్తాంతం ఉంది అన్నమాట. ఆయన ప్రతి ఏటా పస్కా పండుగను ఆచరించడానికి ఆయన వస్తుండేవారు. వాళ్ళ కుటుంబంతో ఆయన కలిసి వచ్చారనమాట. అప్పుడు వచ్చినప్పుడు ఏమైంది అంటే ఆయన దేవాలయంలో ఉండి ఉన్నారు. అయితే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు ఆ పస్కా పండుగను ఆచరించి వారు ఒక దినమంత దూరం వారు వెళ్ళినాక అప్పుడు చూసుకున్నారు, అరే యేసు ప్రభు ఏరి అని చెప్పి. ఆ తర్వాత వారు వచ్చినప్పటికీ 3 దినములు ఆయన ఆ మందిరంలో ఉండి ఆ ప్రధాన యాజకులతో ఆయన చర్చిస్తున్నారనమాట. అయితే అప్పుడు ఆ మరియ అంటది, మమ్మల్ని నీ తండ్రిని మమ్మల్ని ఎందుకు ఇంత బాధపరుస్తున్నావు, ఎందుకు నీవు మా వెంట రాలేదు అని అంటే అప్పుడు ఆయన ఒకటి చెప్తారు 49వ వచనంలో 49 వర్స్లో ఈ సేయింగ్, నేను నా తండ్రి పనుల మీద నుండవలెనని మీరు ఎరుగరా అని వారితో చెప్పాను. అంటే ఆయన ఇక్కడ ఈ భూమి మీదకి ఎందుకు వచ్చినారంటే ఆయన తండ్రి పని కోసమే ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఉన్నారనమాట. ఆ పని ఏమైనదంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం చివరిలో, ఎఫెసియన్స్ చాప్టర్ 5:27 వర్స్, పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాను. ఆయన పని ఏమిటండి, మనలను పాపం నుండి విడిపించడానికి, అలాగుననే తన తండ్రి యొక్క నామమును మహిమపరచడానికి, అలాగుననే పరిశుద్ధపరచుటకు, మనలను పరిశుద్ధపరచుటకు ఆయన ఈ భూమి మీదకి వచ్చారు. ఇది ఆయన యొక్క ప్రణాళిక, ఆయన యొక్క పని. ఆయన ఈ భూమి మీదకు మరియ గర్భముల నరునిగా నరవరూపిగా రావడానికి యొక్క కారణము అది అయినది. ఆయన తండ్రి యొక్క పని మీద ఉన్నారు. ఆయన 12 ఏళ్ళ నుండే, ఎవరన్నా పిల్లలు ఉన్నారంటే 12 ఏళ్ళ నుండి తన తండ్రి బిజినెస్ చేసుకునే వాళ్ళు. బట్ హీఈస్ ఆన్ ద బిజినెస్ ఆఫ్ హిస్ ఫాదర్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 12. ఆయన 12 సంవత్సరాల నుండి ఆయన తన తండ్రి యొక్క పనిని చేయడానికి సిద్ధపడి ఉన్నారు. అలాగని యోహాను సువార్తలో 4వ అధ్యాయం 31 నుండి 34వ వచనం వరకు, జాన్ చాప్టర్ 4:31 to 34. ఇందాక మనం విని ఉన్నాం, దాహము కొనెను. అప్పుడు సమరయ స్త్రీకి దాహము కొరకు ఆయన జీవజలంను ఇవ్వడం గురించి మన సిస్టర్ గారు చెప్పి ఉన్నారు. దానిలో ఒక వచనం ఉంది కదండి, వాళ్ళ శిష్యులు ఆహారంను కొనుటకు వెళ్ళాను. ఆయన అప్పుడు ఆ శిష్యులు తిరిగి వచ్చి, నువ్వు ఇంత స్వార్థ చేసావు, చాలా అలసిపోయినావు, మనం భోజనం చేయడానికి, ఇప్పుడు మనకి ఆకలేసినాక అప్పుడు ఏం చేస్తాం, పక్కన భోజనం చేద్దాం వెళ్దామా అని అంటాం కదా. ఎందుకంటే తినేస్తే ఒక పని అయిపోద్ది, ఒక పని ఫినిష్ అయిపోద్ది. అలాగే ఆ శిష్యులు కూడా ఏమంటున్నారు, తండ్రిని మనం యేసు ప్రభువుని అడుగుదాము అని చెప్పి వెళ్ళి అడుగుతారనమాట, భోజనము సిద్ధము చేయమా అని. అప్పుడు యేసు ప్రభు ఏమంటారంటే, భోజనము నేను భుజించు భోజనము అనేది ప్రత్యేకమైనది అన్నట్టు చెప్తారు. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే, కట్టబడిన గాడిద గురించి మట్లాది వారు మనం చదివినాం కదా, వాళ్ళు ఏమనుకుంటారు, ఎలాగా శిష్యులకి ఏం చెప్తారు, ఆ ఊరికి వెళ్ళండి, అక్కడ ఒక గాడిద కట్టబడి ఉంది, దాన్ని తీసుకురండి అని చెప్పారు. అలాగనని ఇప్పుడు భోజనం కూడా ఎవరొకరు చెప్పుకుంటారు, యేసు ప్రభు మన కోసం తెస్తారు, అదే ప్రత్యేకమైన విందేమో అని ఆ శిష్యులు అనుకుంటున్నారు. కానీ మనము గమనించినట్లయితే 34th వర్స్ 34వ వచనంలో ఇలాగ రాయబడి ఉన్నది, యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. అక్కడ ఆయన ఏమిటి అంటే, ఆయన చెప్పిన పని తుదముట్టించుటయే ఆయనకు ఆహారమై ఉన్నది. ఆయన హీ వాంట్ టు ఫినిష్ ద వర్క్ దట్ హిస్ ఫాదర్ అసైన్డ్ హిమ్. తన తండ్రి తనకు ఏవైతే వర్క్ చెప్పాడో అది ఫినిష్ చేయాలి. దట్ ఈస్ ద హంగర్ ఫర్ హిమ్. అది ఆయన యొక్క ఆహారమై ఉన్నది. అలాగునని జాన్ చాప్టర్ 10:17 to 18 వర్స్, యోహాను సువార్త 10వ అధ్యాయము 17 నుండి 18 వచనంలో ఇలా ఉంది,
నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను. ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించున్నాడు. ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతటనే నేనే దాన్ని పెట్టుచున్నాను. దానిని పెట్టుటకు నాకు అధికారం కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితిని. దాన్ని అంటే అర్థం అక్కడ ప్రాణము. ఆయన మన కోసం ఎందుకు వచ్చున్నారు? ఆయన పర్పస్, ఆయన తండ్రి చెప్పిన పని ఏంటి? మన కోసం ఆయన ప్రాణం ఇవ్వాలి. ఒక నరావతారుడిగా వచ్చి 30 సంవత్సరములు ఆయన ఉండి 30 సంవత్సరములుగా ఆయన ఉండి 3.5 సంవత్సరములు బహిరంగ బోధ చేశారు. అంటే కుంటివారిని గురుడివారిని అనేక మందిని స్వస్థపరచడం, దయ్యములను వెళ్ళగొట్టడం, ఇలాంటివి ఎన్నో మహత్కార్యములు అనేవి ఆ ప్రాంతంలో జరిగించున్నారు. బహిరంగంగా వారు ఆ కార్యక్రమాలు అన్నీ చేస్తున్నారు. ఆయన మరణమయ్యి 3వ దినమున పునరుత్థానుడవ్వడం అనేది ఆయన యొక్క ప్లాన్. దట్ ఈస్ ద పర్పస్. అది ఆయన యొక్క ప్రణాళిక అన్నమాట. అయితే ఇప్పుడు ఈ ప్రాణం ఇవ్వడం అనేది ఆయన చిత్తమైనది, కుమారుడి యొక్క చిత్తంలో ఉన్నది. అంతేగాని తండ్రి నువ్వు ఇవ్వాలి ఇప్పుడు, అది ఆయన యొక్క చిత్తంలో ఉన్నది. నో వన్ కంపేల్స్ హిమ్. అండ్ నేను ఎందుకు ఇవ్వాలి? వీళ్ళందరూ యూదా ప్రజలే, కానీ వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఆయన తిట్టి ఉన్నారు, కొట్టి ఉన్నారు, ఉమ్మి వేసి ఉన్నారు. దేవుడా, వీళ్ళందరూ ఇంత చెడ్డమైన ప్రజలు, వీళ్ళ కోసం నేను ఎందుకు ప్రాణం ఇవ్వాలి అని హీ నెవర్ కంప్లైంట్. వాళ్ళ మీద ఆయన కంప్లైంట్ చేయలేదు. అలాగనే ఆయన్ని ఎవరు కంపల్షన్ చేయలేదు. నువ్వు వేయాలి, తండ్రి ఆయన ఏమీ ఆయనకి చెప్పలేదు. నువ్వు ఖచ్చితంగా నువ్వు శిలువ మీద వేలాడాలి, 3వ మీద నువ్వు చేయాలి ఆయన్ని ఎవరు స్ట్రెస్ చేయలేదు అనమాట. నువ్వు చేయాలి అని చెప్పి ఎవరు కంపల్షన్ చేయలేదు. అండ్ హీ ఈస్ నాట్ హ్యావింగ్ ఎనీ రిగ్రెట్స్. నేను వీళ్ళ కోసమా ఆ శిలువ మీద వేలాడుతున్న సమయంలో వాళ్ళు ఏమని మాటలు అన్నారు? నీవు దేవుని కుమారుడు అయితే, నేను ఆ 2వ మాటలో దొంగ ఏమంటారు, మొదటి దొంగ ఏమంటారు? నీవు దేవుని కుమారుడు అయితే నీవు రక్షించుకో, నన్ను రక్షించు. అలాంటి మాటలు అంటున్నప్పుడు కూడా ఆయన అరే ఇలాంటి వాళ్ళ కోసమా నేను ఈ శిలువ మీద వేయాలి అని ఆయన రిగ్రెట్ ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. హీస్ నాట్ హ్యావింగ్ ఎనీ కంప్లైంట్స్, నాట్ హ్యావింగ్ ఎనీ కంపల్షన్స్, నాట్ హ్యావింగ్ ఎనీ రిగ్రెట్స్. ఆయన వీళ్ళ కోసము అని అనుకునలేదు. నా ప్రజలు, నా బిడ్డల కోసం నేను ఈ భూమి మీదకి వచ్చాను, ఇది నా పని ఉన్నది. అందుకనే జాన్ 10:17-18 వర్స్, అంటే యోహాను సువార్త 10వ అధ్యాయం 17 నుండి 18 వచనంలో ఇలాగా రాయబడి ఉన్నది అనమాట. అంటే ఆయన వచ్చినది ఆయన ప్రాణం తీసుకోవాలైనా, ఆయన ప్రాణం అప్పగించడమైనా, ఏదైనా ఆయన చిత్తంలో ఉన్నది. ఆయన స్వతహాగా ఆయన వచ్చి చేసిన పని అయి ఉన్నది ఇది. అంతేగాని ఎవరు ఆయనని బలవంత పెట్టుట బట్టి చేసిన పని అయితే కాదు. 3వది నేను ఇప్పుడు 2 మాటలు చెప్పాను. ఒకటి ఆయన ప్రణాళిక పట్ల, ఆయన వాట్ ఈస్ ద పర్పస్ కోసం ఈయన వచ్చారు. అలానే హీస్ డూయింగ్ హిస్ ఫాదర్స్ వర్క్, తండ్రి పని ఉద్దేశించారు. ఇప్పుడు 3వది సాతానును అనగదొక్కుటకు ఆయన సమాప్తమైనది అని చెప్పి ఉన్నారు. He's finishing means why he said it's finished. మొదటిగా ఆయన వచ్చిన పర్పస్ అనేది ఫినిష్ అయింది. ఆయన ఈ భూమి మీదకి రావాల్సిన ప్రణాళిక అనేది సమాప్తమైనది. మరియు ఆయన తండ్రి చెప్పిన పని అనేది సమాప్తమైనది. He's finished the purpose he came and the work has done by his father. Next, ధర్మశాస్త్రము అనేది సమాప్తమై ఉన్నది. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం, రోమన్స్ చాప్టర్ 10 4th వర్స్, విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. అంటే మనము నీతిని బట్టి మనము నీతి కలుగుటకై ఆయన ధర్మశాస్త్రంలో ఏమని ఉన్నది అంటే కంటికి కన్ను, మన అయ్యగారు కూడా చెప్పి ఉన్నారు నిన్న ధ్యానించినప్పుడు, కంటికి కన్ను, చేతికి చేయి, పంటికి పన్ను. అలా అయితే మనకి ఎన్ని కళ్ళు, 2 కళ్ళు ఎప్పుడో పోయి ఉండాలి, చేతులు కూడా పోయి ఉండాలి అని అయ్యగారు రాత్రి ధ్యానించడం జరిగింది కదండి. అలాంటి శిక్షలే మన ఎదుట ఉండుంటే మనం ఈ పాటికి ఎప్పుడో ప్రాణములు విడిచిపెట్టి ఉన్నాం.
ఆయన అప్పట్లో బలులు అనేవి ఉండేవి. ఏదైనా మనము పాపం చేసి ఉంటే గొర్రె పిల్లని తీసుకురావాలి, మనకు మారుగా గొర్రె పిల్ల అనేది బలి ఇవ్వడం అనేది జరిగేది. అయితే ఆ బలికి బదులుగా ఆయనే బలి అయిపోయినారు, సిలువ రాణి మీద బలి అయిపోయినారు. అలాంటి శిక్షలు అన్నీ మన మీదకి రాకుండానట్లు అవన్నీ ఆయన సిలువ మీద వేలాడి అవన్నిటిని ఫినిష్ చేశారు. అలాగునని గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం చివరిలో ఇటు రీతిగా వ్రాయబడింది. గలతీయన్స్ చాప్టర్ 4 5th verse. దత్తపుత్రములు కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. అంటే ధర్మశాస్త్రంలో ఎటు రీతిగా బలులు సాక్రిఫైసెస్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటినీ ఈయన ఫినిష్ చేయడం కోసం ఆయనే ఒక సాక్రిఫైజర్గా మన ముందుకి వచ్చారు, ఒక బలి యాగమైపోయారు మన కొరకు, మన పాపముల కొరకు. ఆయన యొక్క పర్పస్ మనకు రక్షణ ఇవ్వడానికి ఆయన ఇది అంతయు చేసి ఉన్నారు. అలాగే లేవియా కాండం 11వ అధ్యాయము 44వ వచనం, లేవిథియన్స్ చాప్టర్ 11 44 verse. నేను మీ దేవుడినైన యెహోవాను, నేను పరిశుద్ధుడును గనుక మీరు పరిశుద్ధులై ఉండినట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను అని వ్రాసి ఉన్నది. అంటే హీఈస్ హోలీ, ఆయన హోలీ అంటే పరిశుద్ధుడు. మనము కూడా ఏమవ్వాలి? పరిశుద్ధులం అవ్వాలి. పరిశుద్ధులం అవ్వాలంటే మనం ఏం చేయాలి? మనల్ని మనమే పరిశుద్ధపరచుకోవాలి. మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి అంటే ఆయన తన సిలువ రాణి మీద వ్రేలాడి ఆయన మన కొరకు ధర్మశాస్త్రమును ఆయన బలిలు సాక్రిఫైజల్గా ఆయన మనకు వచ్చిన్నారు. ఆయన రక్తమును బట్టి మనల్ని మనము పరిశుద్ధపరచుకోవాలి. మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి అంటే మన కొరకు ఒక సపోర్ట్ కావాలి. హీ సెంట్ ఏ సపోర్ట్, దట్ ఈస్ ఇన్ 2 కొరింథీయులు 5వ అధ్యాయము 5వ వచనం, 2 కొరింథియన్స్ 5th chapter 5th verse. దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మ సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో ఇలాగ రాయబడి ఉన్నది. అంటే ఆయన మరణమై అన్నారు. ఈవెన్ మనం యోహాను సువార్తలో 19వ అధ్యాయం 30వ వచనంలో ఆయన ఏం చెప్తారు? సమాప్తమైనది అని చెప్పి ఆ చీరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి ఆత్మను అప్పగించారు. ఆత్మను ఎవరికి అప్పగించున్నారు? తండ్రికి. ఇప్పుడు మనల్ని సపోర్ట్ చేయడానికి పరిశుద్ధాత్మ ఆత్మ సంచరువును మనకు అనుగ్రహించును. అంటే మనకు పరిశుద్ధాత్మను అనుగ్రహించున్నారు. మొదట తండ్రి, మనము పాత నిబంధనలో చూసినట్లయితే తండ్రి అనేవారు మన కొరకు ఉన్నారు. ఆ తర్వాత సువార్తల పాఠ్యభాగంలోకి వచ్చినప్పుడు మన కొరకు కుమారుడు ఒక స్త్రీ కడుపున పుట్టి మనకు ఒక కన్యక కడుపున నరావరూపిగా వచ్చారు. మన కొరకు, మన పాపముల కొరకు సిలువ వేయబడి ఉన్నారు. ఆయన చనిపోయి ఇట్స్ ఫినిష్డ్ అని చెప్పినప్పుడు ఆయన మనకు ఆత్మను అప్పగించి వెళ్ళి ఉన్నారు అన్నమాట. మన పరిశుద్ధాత్మ మనము రాకడ కొరకు మనల్ని సిద్ధపరచడానికి పరిశుద్ధాత్మ అనే సంచరువు మరియు ఆయన తన ఆత్మ సంచరువును మనకు అనుగ్రహించి ఉన్నారు. మన ధర్మశాస్త్రము అనేది ముగించడం జరిగినది. ఆ ధర్మశాస్త్రమును ముగించి మన కొరకు పరిశుద్ధాత్మను ఆయన అనుగ్రహించి ఉన్నారు. అలాగునని సైతాన్ యొక్క క్రియలన్నిటినీ ఆయన ఫినిష్ చేశారు. యూద రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం, జూడ్ 1st chapter 6 ఉన్నది ఒకటే అధ్యాయం అండి. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనలేక తమ నివాస స్థలములను విడిచిన దేవదూతలను మహాదినము జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశ్యములతో ఆయన బంధించి భద్రము చేశాను. ఎవరండి తన దేవదూత ప్రధానత్వం పోగొట్టుకున్నది? ఎవరండి? లూసిఫర్ ఎవరండి? ప్రధాన దూత. దూతలు అయిన వారు ఏం చేయాలండి? ఆల్వేస్ ప్రేజ్ హిమ్. గాడ్ని ఏం చేయాలి? ప్రేజ్ చేయాలి. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అని మానక వాళ్ళు స్తుతులు చేయాలండి.
లూసిఫర్ అనేవారు కూడా లూసిఫర్ అనేవారు ప్రధాన దూత. అంటే ఎప్పుడు దేవుణ్ణి స్తుతించుచూ ఉండే ఆ దూత ఒకరోజు తన మనసులో ఇలా పుట్టింది, నేను దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి, వై ఐ కాంట్ ప్రేజ్ మై సెల్ఫ్, నేను ప్రేజ్ చేసుకోలేనా అని ఎప్పుడైతే పుట్టినదో అది పడవేయబడి సాతానుగా అది మార్చివేయబడినది. కాబట్టి ఆ సాతాను క్రియలు ఏదైతే ఉందో మనకి అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఏదన్నా మంచి పని జరిగితే నేను నా ఎబిలిటీస్ బట్టి మంచి మార్క్స్ వచ్చాయంటే నేను మంచిగా చదువుకున్నా అందుకే నాకు మంచిగా వచ్చింది. ఒకవేళ నీకు కావాల్సిన సీట్ రాకపోతే ఎంత చదివినా దేవుడు అనుగ్రహమే నాకు లేదు, నాకు సీటే రాలేదు, నాకు మంచి మార్క్సే రాలేదు అని మనలో మనం అనిపిస్తుంటుంది. బికాజ్ ఐఎమ్ ఏ స్టూడెంట్, అందుకే నేను చెప్తున్నా ఎగ్జాంపుల్స్. అయితే అనిపిస్తూ ఉంటుంది. కానీ అలాగా చేయడం బట్టి ఆ ప్రధాన దూత స్థానం నుండి తను పడిపోయింది. దాన్ని ఏం చేశారంటే తీర్పు వరకు ఆయనని దానిని కటిక చీకటిలో నిత్య పాశంలో దాన్ని బంధించడం అనేది జరిగింది. ఆ వర్క్ అనేది ఫినిష్ చేయడం, సమాప్తం పరచడం అనేది జరిగింది. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనంలో, మాథ్యూస్ చాప్టర్ 16:18 వర్డ్స్, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని పేతురుతో నేను నీతో చెప్పుచున్నాను. 19వ వచనంలో ఇలా ఉందండి, చివరలో పరలోకం రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను అది యేసుప్రభు అయిన వారు పేతురుతో చెప్పుచున్నారు. అంటే పాతాళం యొక్క అది తాళపు చెవులు అంటే ఇప్పుడు బీరువా తాళాలు ఇవ్వడం అంటే ఏంటండి, అధికారం ఇవ్వడం. ఇప్పుడు ఉంటుంది, పెళ్ళయి వస్తారు, 2 కోడళ్ళు ఉన్నారనుకోండి, పెద్ద కోడలికి తాళాలు ఇచ్చారు అంటే ఏంటి, తన అత్తగారి తర్వాత ఆమెకు అధికారం ఉన్నది అని. తాళపు చెవులు అనగా అర్థం అధికారం. పేతురు యేసు ప్రభు అయిన వారు పేతురునకు అధికారము అనేది ఇవ్వడం జరిగినది. ఆ అధికారంను బట్టి రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనం, రోమన్స్ చాప్టర్ 16:20 వర్డ్స్ ఇలాగూ రాయబడి ఉన్నది, సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా త్రొక్కించును. మనకు ఆ అధికారం ఇవ్వడం బట్టి మన కాళ్ళ కింద శీఘ్రంగా సాతాను యొక్క క్రియలు అవన్నీ మన కాళ్ళ కింద త్రొక్కించును. దేవుడు మనకు అధికారం అనేది మనకు అనుగ్రహించబడినది. ఇది సాతాను యొక్క క్రియలన్నీ ఫినిష్ చేస్తారు. నేను 4 చెప్పాను, ఒకసారి మరలా చెప్తారా అండి? మొదటిది ప్రణాళిక, ద పర్పస్ హి కేమ్. అండ్ రెండవది తండ్రి యొక్క పని, ద ఫాదర్ వర్క్. అండ్ మూడవది ధర్మశాస్త్రమును సమాప్తపరచడం. మొదటిది ఆయన వచ్చిన ప్రణాళిక అనేది సమాప్తపరచడం జరిగినది. రెండవది ఆయన తండ్రి ఏదైతే పని చెప్పినారో అది సమాప్తపరచడం జరిగినది. మూడవది ధర్మశాస్త్రము సమాప్తపరచబడినది. నాలుగవది సాతాను యొక్క క్రియలనేవి సమాప్తపరచడం అయ్యున్నది. నేను ఇక్కడ ధర్మశాస్త్రం దగ్గర ఒక మాట చెప్పడం మర్చిపోయాను. ఆయన అలా శిలువ రాను మీద ఉన్నప్పుడు అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న అడ్డతెర అది చిరిగిపోయిందండి. అది అడ్డతెర యొక్క వెడల్పు వచ్చి 66 అడుగులండి, అండ్ పొడవు వచ్చి 30 అడుగులు, దాని మందం వచ్చి 4 అడుగులు. దాన్ని కదిలించడానికి 30 యాజకులు అవసరం పడేది. దాన్ని ఒకవేళ దాన్ని ఎక్కడికైనా షిఫ్ట్ చేయాలన్నా ఏమైనా ఏనుగులు, గుర్రంల అవసరం అనేది ఉండేది. అతి పరిశుద్ధ స్థలమునకు వెళ్ళడానికి ప్రధాన యాజకులు అది కూడా సంవత్సరంలో ఒక్కమారు మాత్రమే ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళేవారు అనమాట. అంటే అది చాలా అతి పరిశుద్ధమైనది. అది ఓన్లీ దేవుడు మాత్రమే నివసుండే ఆ స్థలం అన్నమాట. దానిలోనికి వెళ్ళే అర్హత ఎవరికి లేదు. ఈవెన్ పరిశుద్ధ స్థలంలో యాజకులైన వారు ఉండేవారు, ధూపములు వేయించి ఉండేవాళ్ళు. మామూలు మనుషులైతే ఆవరణలోకి వెళ్ళి బలులు అర్పించేవారు అంతే. అంటే మనము ఆ పరిశుద్ధ స్థలంలోనికి కూడా వెళ్ళుటకు అనర్హులంగా మనం ఉండేవాళ్ళము. కాకపోతే ఈయన మరణం అవటం బట్టి, ఆ ధర్మశాస్త్రం అనేది సమాప్తం అవ్వడం బట్టి మనము దేవునితో పాలుభారం అవుతున్నామండి. అంటే ఇప్పుడు మనము
ఇక్కడ ఏమీ లేదు. మనం దేవుని సముఖమందు, మనం ఇటు రీతిగా పరిశుద్ధ స్థలమందు మనం ఇక్కడ కూర్చొని ఆయనను సేవించగల ధన్యత ఆయన శిలుమరాని మీద వేలాడటం బట్టి మనకు అనుగ్రహించబడి ఉన్నది. అంటే ఆ ధర్మశాస్త్రం అనేది ఫినిష్ అవ్వడం బట్టే మనము వీఆర్ హియర్, మనం ఇక్కడ ఉన్నాం, మనం ఇక్కడ ప్రార్థన చేయగలుగుతున్నాం, మనం ఈ పరిశుద్ధ స్థలంలోనికి రాగలుగుతున్నాం, మనము దేవుని ముందు ఇటు రీతిగా ఉండగలుగుతున్నాం. మన పాపములు, మన బాధలు అన్నిటినీ, మనం చేసిన అన్నిటినీ ఆయన శిలుమరాని మీద వేసుకొని ఫినిష్ చేయడం బట్టి మనము ఇటు రీతిగా ఈ చోట మనము నిలబడగల ధన్యతను మనకు దేవుడు అనుగ్రహించి ఉన్నారండి. చివరిగా నేను ముగించే ముందు ఒక మాట చెప్పాలని అనుకుంటున్నాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. దానిలో సెకండ్ తిమోతియన్స్ 4th chapter 7th verse. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని అని పౌలు గారు చెప్తున్నారండి. అంటే ఆయన యొక్క ఇప్పుడు దేవుణ్ణి చూడడం బట్టి మనం ఈ 6వ మాట గురించి మనం ఏమి తెలుసుకోవాలి? ఇది ఒక విజయోత్సవ కేక. ఆయన నేను చనిపోయాను, నేను చనిపోతున్నాను, నేను ఫినిష్ అయిపోయానని బాధతో చెప్పిన మాట కాదు. ఆయన యొక్క ఎందుకు ఈ భూమి మీదకి వచ్చారు, ఇవన్నీ ఆయన యొక్క పనులు ఏమున్నాయో అవన్నీ నేను ఫినిష్ చేసి ఉన్నానని చెప్పి విజయోత్సవంగా ఆయన చెప్పిన మాట. అలాగనే పౌలు గారు కూడా మంచి పోరాటము పోరాడుతుంది. పోరాటంలో మంచి చెడు ఉంటుందండి. ఆయన దేవుని కొరకు పోరాడి ఉన్నారు. అది మంచి పోరాటం. మంచి పోరాటం ఆయన పోరాడి నా పరుగు ముట్టించుకుని విశ్వాసము కాపాడుకుంటుంది. మనము కూడా ఆయన యొక్క సమాప్తమైనది అనే మాటను బట్టి పౌలు గారు ఎట్టి రీతిగా ఆయన అర్థం చేసుకొని ఆయన యొక్క ప్రణాళిక ఏమైనది, ఆయన ఈ భూమి మీదకి ఎందుకు వచ్చి ఉన్నారు, ఆయన చేయాల్సిన పనులన్నిటినీ చేసి ఆయన ఎట్టి రీతిగా సాక్ష్యం ఇచ్చి ఉన్నారు. మనము కూడా 2వ రాకడలో ఒక వధువుగా సిద్ధపడడానికి మనమును కూడా గాడ్ మనకి ఉన్న ఒకటే పని, మనము ఆయనను స్తుతించాలి, పరలోక రాజ్యంలో చేరాలి. ఆ పరలోక రాజ్యము చేరాలనే పనిని మనము విశ్వాసముతో చేసి మనము కూడా ఆయన మనల్ని కొనుక్కోవడానికి మేఘాసిందే వచ్చినప్పుడు మనము ఆయన సింహాసనం దగ్గరికి వెళ్ళి మనము కూడా సాక్ష్యం ఇవ్వాలండి. నేను కూడా ఫినిష్ చేశాను, నువ్వు నాకు ఇచ్చిన వర్క్ అనేది, నువ్వు నా పట్ల నీ ప్రణాళిక ఏమైనదో అది నేను చేస్తున్నాను, ఒక వధువుగా నేను సిద్ధపడి ఉన్నాను, నీ సింహాసనంలో నేను పాలు పంచుకున్నాను అని చెప్పగల ధన్యత మనందరికీ ప్రభు అనుగ్రహించును గాక. ఆమేన్. కటి మాటలు మరి యొక్క 6వ మాట ద్వారా మరి అందించినారు మరి సోదరి సలోమి. పాత్రబంధం నుంచి చివరి వరకు కూడా అన్ని విషయములను మరి చక్కగా, అంటే ఆ సమాప్తము అనేటువంటి మాటకి సంపూర్ణత అనేది కలిగే విధంగా మరి ప్రభు తనకిచ్చిన ఆత్మ నడిపింపు వాక్య జ్ఞానమును బట్టి మరి తెలియజేసిన వారై ఉన్నారు. నిజమే, సమాప్తము అనేది యేసుక్రీస్తు ప్రభు చెప్పకపోతే తండ్రి యేసయ్యను తన ఆత్మను స్వీకరించేవారు కాదు. గనుక ఆయన ఎట్టి అధికారం కలిగి ఉన్నారో పేతురు గారి దగ్గర ఆ అధికారాన్ని ఆయన శిష్యులకు, ఆయన బట్టి మనకి సంఘానికి కూడా ఆ అధికారాన్ని ప్రభు అనుగ్రహించారు. ఆ అధికారాన్ని మనం ఉపయోగించుకొని మనం కూడా మన రాకడ మేఘం ఎక్కే లోపల మనం కూడా ఏం చెప్పగలగాలి? యేసయ్యలాగా ఏం చెప్పి చివరిలో మనం కూడా ప్రభువా నీవు నాకు అప్పగించిన సమస్తాన్ని నేను సమాప్తము కంప్లీట్ చేశాను అని మనం కూడా చెప్పగలగాలి. లేకపోతే మనకు కూడా ఏముండదు, మనకి పరలోకం రాకడ భాగ్యము ఉండవు. అన్నిటినీ దైవజనులైన దేవదాసయ్య గారు ఆయన 50 సంవత్సరాలకి నేను అన్ని ప్రార్థనలు అందరి గురించి ప్రార్థన చేసి అన్నిటి గురించి ప్రార్థన చేసి ముగించాను అబ్బాయి అన్నారంట. ఆయనకి 50 సంవత్సరాలు టైం పట్టిందంట. కనుక మరి చక్కటి విషయాలు మరి తెలియజేస్తున్నారు సహోదరుని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. మరి ఇప్పుడు 7వ మాటను ధ్యానం చేస్తాను.